టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు వరుస హిట్ అందుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీలోని పలువురు అగ్ర హీరోల సరసన లక్కీ ఛాన్స్ను కొట్టేసింది. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్లో సెటిల్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా సమంత తన బాధను, ఆవేదనను బయటపెడుతూ ఒక ఎమోషనల్ పోస్టు చేసింది. ఇటీవల కేరళలో ర్యాగింగ్ భూతానికి ఓ బాలుడు బలైన సంగతి తెలిసిందే. కేరళలోని ఎర్నాకులానికి చెందిన మిహిర్ అనే 15 సంవత్సరాల బాలుడు తన తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనవరి 15న చోటు చేసుకోగా తమ కుమారుడు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ ఆ విద్యార్థి తల్లి ఇటీవల పలు విషయాలను వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ ఘటన బయట ప్రపంచానికి తెలిసింది. ఈ అమానవీయ ఘటనపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ సమంత స్పందించింది. మిహిర్ ఆత్మహత్య గురించి తెలిసి షాక్ అయ్యానని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరింది. జస్టిస్ ఫర్ మిహిర్ అని రాస్తూ ఆ టీనేజ్ తల్లి రాసిన నోటును సమంత పోస్ట్ చేసింది. హీరోయిన్ సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు పెట్టింది. ఈ వార్త విని నా హృదయం బద్దలైంది. మనం 2025లో ఉన్నాం. కొంతమంది స్వార్థం, ద్వేషపూరితమైన తోటి విద్యార్థుల వల్ల ఒక మంచి విద్యార్థిని పోగొట్టుకున్నాం. బెదిరింపు, వేధింపులు, ర్యాగింగ్ అనేది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన చెబుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత ఇంకా కంటిన్యూ చేస్తూ, ఇలాంటి అనర్థాల వల్ల మనిషి మానసికంగా, భావోద్వేగంగా, కొన్నిసార్లు శారీరకంగా కృంగిపోతాడు. మన దేశంలో ర్యాగింగ్కు వ్యతిరేకంగా కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కొంతమంది విద్యార్థులు మౌనంగా బాధపడుతూనే ఉన్నారు. మాట్లాడటానికి భయపడుతున్నారు. కొందరు బయటకు చెప్పుకోలేరు. మరికొందరు లోపల బాధపడుతున్నారు. మనం ఈ విషయంలో చాలా నీచానికి దిగజారుతున్నాం అని సమంత ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. ఇలాంటి ఘటనలను కేవలం సంతాపంతో సరిపట్టలేము. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. న్యాయం కోసం అంతా డిమాండ్ చేయాలి. అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. మిహిర్కి న్యాయం జరగాలి. ఈ విషయంలో వారికి న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఎక్కడైనా అన్యాయం జరుగుతుందో నోరు విప్పితేనే న్యాయం దొరుకుతుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. అలాగే పిల్లలకు జాలి, దయ, కరుణ, ప్రేమ వంటి వాటిని నేర్పించాలి అంటూ సమంత ఎమోషనల్గా చాలా పెద్ద పోస్టే పెట్టింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సమంత డిమాండ్ చేసింది. పాపం సమంత పెట్టిన ఈ కామెంట్లను, ఈ పోస్టులను చూస్తుంటే సమంత ఎంత బాధపడిందో, ఎంత కుంగిపోయిందో అంటూ ఆమె ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.